వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్తో పాటు జాయినింగ్ రిపోర్ట్ కూడా రిలీజ్ అయితే అవుతుంది. అసలు జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏంటి, జాయినింగ్ రిపోర్ట్ చూడడానికి ఎలా ఉంటుంది అన్నది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా అసలు జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏంటి అన్నది ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ వస్తుందని మనం మాట్లాడుకున్నాం కదా. ఇలా అలాట్ అయిన సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ జాయినింగ్ రిపోర్ట్ ఉన్నది చూసారా, ఈ యొక్క జాయినింగ్ రిపోర్ట్లో మీకు అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్తున్నారన్నప్పుడు 2 డాక్యుమెంట్స్ కావాలి. ఒకటి, మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి సీట్ అనేది అలాట్ అయింది అని చెప్పి ఒక ప్రూఫ్, దాంతోపాటు అలాట్ అయినప్పుడు మాకు ఒక జాయిన్ అవ్వడానికి ఒక నెంబర్ కూడా మాకు ఇచ్చారు. ఆ నెంబరే జాయినింగ్ రిపోర్ట్లో ఉంటుంది. ఇది అడ్మిషన్ నెంబరు. ఈ జాయినింగ్ రిపోర్ట్ని తీసుకొని కూడా మీరు ఆ యొక్క అడ్మిషన్ నెంబర్ మాకు కన్ఫర్మ్ చేయండి అని చెప్పి మీరు కాలేజీలో అయితే ఇస్తారు. సో అది మనకు జాయినింగ్ రిపోర్ట్. సో ఇప్పుడు ఈ జాయినింగ్ రిపోర్ట్ చూడడానికి ఎలా ఉంటుంది అన్నది నేను మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది మనకు జాయినింగ్ రిపోర్ట్. ఇది మనకు పాలిసీ రిలేటెడ్గా ఓల్డ్ ఇయర్స్కి సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్. ఇందులో మెయిన్గా ఏమేమి డీటెయిల్స్ ఉంటాయన్నది మీరు గమనించినట్టయితే సింపుల్గా ఇక్కడ మనకు మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ ఫాదర్. యాజ్ యూజువల్గా మీకు ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి ఇక్కడ అయితే ఉంటుంది. అంటే మీరు ఏదైతే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు మనకు వచ్చిన సీట్ అనేది మీరు యాక్సెప్ట్ చేస్తున్నామని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. అంటే మాకు వచ్చిన సీట్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అంటేనే మీకు జాయినింగ్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది కదా. అలా యాక్సెప్ట్ చేయడమే సెల్ఫ్ రిపోర్టింగ్ అని అయితే అంటారు. సో అలా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మీకు జాయినింగ్ రిపోర్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఇదివరకు చెప్పుకున్నట్టు అడ్మిషన్ నెంబర్ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను రౌండ్ చేస్తున్నా చూడండి, అక్కడ మీకు అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఇది ఓల్డ్ ఇయర్స్ది, ఇప్పుడుదైతే కాదు, ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవుతుంది ఈ ఇయర్ది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి ఇలా ఉంటుంది. దీంట్లో మనకు అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ మీద మీకు అడ్మిషన్ అనేది మీరు ఫర్దర్గా ఇక్కడ అలాట్ అయిన కాలేజీలో మీకు కన్ఫర్మ్ అయితే చేస్తారు. సో ఓవరాల్ అలాట్ అయిన కాలేజు, అలాట్ అయిన బ్రాంచు, దాంతోపాటు మీరు యాక్సెప్ట్ చేసిన సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ డేటు, మీరు జాయిన్ అవ్వడానికి అవసరమైన అడ్మిషన్ నెంబరు, ఇది డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇది ఓవరాల్గా డాక్యుమెంట్ కలిపే జాయినింగ్ రిపోర్ట్ అని అయితే అంటారు. ఈ డాక్యుమెంట్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఫర్దర్గా మీరు కాలేజీలో సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, ఇంకా కొన్ని అటాచ్డ్గా డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తూ మీరు కాలేజీలో అయితే సబ్మిట్ చేస్తారు. అలా జాయినింగ్ రిపోర్ట్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి విజిట్ అయితే చేయండి. మీకు అందులో ఉన్న వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఫాలో అయితే అవ్వండి. ఏమన్నా నచ్చకపోయినట్టయితే సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.